అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కేతు మహాదశ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోను దయచేసి పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, కేతువు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అన్న దాని గురించి మీరందరూ అడిగే అవకాశం ఉంటుంది. దాని గురించి ఈ వీడియోలో నేను ప్రస్తావించట్లేదు. ఎందుకంటే కేతువు మహాదశ ఎవరికైనా జరుగుతోంది అంటే ఆ కేతువు లగ్నాత్తు ఎన్నో స్థానంలో ఉన్నప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా కేతువు మహాదశ యూనిఫామ్ రిజల్ట్స్, అంటే ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఇలాంటి రిజల్ట్స్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ టర్మ్స్లో అసలు కేతువు మహాదశ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. అది ఖచ్చితంగా గమనించగలరు. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి కానీ లేకపోతే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ ఒక వ్యక్తి ఎప్పుడు వెళ్తారు? వాళ్ళ యొక్క జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి జరగాల్సినవి జరగనప్పుడు, వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి కానీ లేదా జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి దగ్గరికి కానీ సహజంగా వెళుతూ ఉంటారు. అలా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషను ఈ యొక్క శని మహాదశలో కానీ, రాహు మహాదశలో కానీ, లేకపోతే కేతు మహాదశలో కానీ, ఏలినాడిసిన టైంలో కానీ ఖచ్చితంగా వస్తూ ఉంటుందన్నమాట. ఉన్న గ్రహాల దశల కన్నా కూడా ఈ కేతు మహాదశ చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఈ యొక్క వీడియోతో నేను మిమ్మల్ని భయపెట్టాలని చూడట్లేదండి. ఎందుకంటే కేతు మహాదశ ఎవరికైనా జరుగుతోంది అంటే వాళ్ళు భయపడాల్సిన పని ఖచ్చితంగా లేదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు అంటే నచ్చని వారు కూడా, ఎప్పుడు కూడా దేవుడికి దండం పెట్టని వారు కూడా ఖచ్చితంగా కేతు మహాదశ వచ్చినప్పుడు గుడిలోకి అడుగు పెడతారు. దేవుడి వైపు ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదండి. అసలు కేతు మహాదశ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అసలు ఎలాంటి రెమెడీస్ అనేవి చేసుకోవడం వల్ల కొంచెం మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్న దాని గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను మీకు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి క్యాన్సర్ అనే రోగం ఉందనుకోండి. ఆ క్యాన్సర్ అనేది పోగొట్టాలి అంటే రేడియేషన్ అనేది చాలా చాలా అవసరం. ఆ రేడియేషన్ చేయడం వల్ల బాడీ అనేది ఎంతో సఫర్ అవుతుంది. ఆ బాడీ సఫర్ అయిన తర్వాత మాత్రమే ఆ క్యాన్సర్ కణాలు ఒంటిలోంచి దూరం అవుతాయి. అప్పుడే క్యాన్సర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కేతు మహాదశను కూడా మనం దీనితో రిలేట్ చేసుకోవచ్చు. మనం ఎంతో ఇబ్బందికరమైన కర్మతో ఈ యొక్క జన్మ తీసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ యొక్క జన్మలో ఇటువంటి నెగిటివ్ కర్మని కాల్చేయాలి అంటే కేతు మహాదశ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి. సో ఆ నెగిటివిటీ పోవాలి అంటే మనకి ఈజీగా పోతుందా? చాలా కష్టపడాల్సి వస్తుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు రేడియేషన్ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుందో, ఇటువంటి నెగిటివ్ కర్మ నుంచి మనం బయటకు వచ్చేయాలి, కొంచెం లైట్ వెయిట్గా ఫీల్ అవ్వాలి, ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం మిగతా జీవితాన్ని సాఫీగా సాగించాలి అంటే అటువంటి కష్టమే ఈ కేతు మహాదశలో కేతువు ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. అయితే చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, గురువు చాలా ఆధ్యాత్మిక గ్రహం అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా కరెక్టే. కానీ ఉన్న నవగ్రహాల్లో స్పిరిచువాలిటీని ఎక్కువ రిప్రజెంట్ చేసే గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేతు గ్రహమే. చాలామంది స్పిరిచువల్గా తయారవుతూ ఉంటారు ఈ కేతు మహాదశలో అనమాట. సో కేతు దశ అదృష్టవశాత్తు 7 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏ రాహు దశలాగో లేకపోతే శుక్రుడు దశలాగో 20 ఏళ్ళు కానీ 18 ఏళ్ళు కానీ ఉందనుకోండి, ఖచ్చితంగా చుక్కలు చూపించేసే అవకాశం 100% ఉంటుంది. మనం దానికి చాలా ఆనందపడాలి. ఎందుకంటే 7 ఏళ్లలో మనకి క్లియర్ అవ్వాల్సిందంతా కూడా క్లియర్ చేసేసి మనల్ని చాలా ఉత్తములుగా తీర్చిదిద్దే దశ ఈ కేతు మహాదశ. కేతు గ్రహాన్ని పాపగ్రహము లేకపోతే క్రూరగ్రహం అని ఖచ్చితంగా మనం అనుకోవడానికి లేదు. ఇది చాలా చాలా ఆధ్యాత్మిక గ్రహము. మనల్ని ఇబ్బంది పెడుతోంది అన్నంత మాత్రాన దీన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ గ్రహం కింద మనం భావించకూడదు. ఈ యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్ నుండి దూరం చేస్తుంది కాబట్టి, మనకి ఆరోగ్యం కన్నా డబ్బు చాలా చాలా ముఖ్యం కాబట్టి, మనకి డబ్బే ప్రధానం కాబట్టి ఈ కేతు మహాదశ మనకి ఖచ్చితంగా నెగిటివ్గానే కనపడుతూ ఉంటుంది. ఎందుకు? కేతు మహాదశ ఎప్పుడైతే మనకి రావడం మొదలుపెట్టిందో మనని మెటీరియల్ వరల్డ్ నుంచి చాలా దూరం చేసేస్తుంది, రియాలిటీని చూపిస్తుంది. మాయ అనేది చాలా తక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట మన మీద. ఉదాహరణకి రాహు దశ తీసుకోండి. రాహు అంటే ఏంటి? మాయ, ఆ ఇల్యూజన్ అనమాట. సో రాహు దశ జరుగుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక భ్రమ భ్రాంతుల్లో ఉంటూ ఉంటారు. మాయ ఎఫెక్ట్
అనేది వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నిజం కాని దాన్ని నిజం అనేసుకుంటూ ఉంటారు. కానీ ఈ కేతు మహాదశలో ఆ మాయ అనే ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల రియాలిటీ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే రియాలిటీ, నిజం అనేది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆరోగ్యానికి మంచిదైంది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది కదా. ఆరోగ్యానికి మంచిది కాంది చాలా తీపిగా తీయగా ఉంటుంది, మనం శుభ్రంగా తింటూ ఉంటాం. అలాగే ఈ రియాలిటీ మనకి మంచిది అన్న దశ మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అసలు ఎందుకు ఈ కేతు మహాదశ మనకి చాలా మంచిది? ఎందుకంటే మనల్ని ప్యూరిఫై చేసే దశ ఈ కేతు మహాదశ అన్నమాట. సహజంగా చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, నేను, నా ఉద్యోగం, అలాగే నా కుటుంబం, నా డబ్బు, నా పవర్, నా సంపాదన, నా పిల్లలు, నా భార్య, నా భర్త, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కదా. ఇదే అహంకారము. అహంకారం అంటే మనం అహంకారంతో బిహేవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది నాది అనుకోవడం కూడా అహంకారమే. ఎందుకంటే ఏది మనదే కాదు. రియాలిటీ అనేది మనకి క్లారిటీ లేదు. చాలామందికి రియాలిటీ అనేది తెలుసుంటుంది. వాళ్ళే యోగులు, పరమాత్మలు. ఇక్కడ మనం అంతా చూసేది మాయే కదా. ఆ రియాలిటీ అనేది మనకి ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఈ నాది, నా కుటుంబం, నా డబ్బు, వీటన్నిటికీ కూడా కేతువు దూరం చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నాది అనుకోవడానికి ఏది లేకుండా చేయడమే ఈ కేతువు యొక్క ముఖ్య లక్షణము. ఫస్ట్ అసలు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, కేతువుకి తల ఉండదు కదా. తల లేకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన తలే మనకి ఈగో, అహంకారానికి కారణం. సో తల లేదు అంటే అహంకారం లేనట్టే. ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనకి ఆ ఈగోని తగ్గించేస్తుంది ఈ కేతు మహాదశలో. కేతు ముందు జరిగే దశ ఏంటి? బుధ మహాదశ. సో బుధ మహాదశలో మనం చాలా తెలివిగా ఉంటాం. మనంత తెలివైన వాళ్ళు ఎవరూ లేనట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా తెలివిగానే ఉంటారు. ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అబ్బా వీడు ఎంత తెలివైన వాడు ఏంట్రా బాబు అనుకుంటారు. వీడికి ప్రతి విషయం తెలుసు అనుకుంటారు. మనల్ని ఒక ఇంటెలిజెన్స్గా చూస్తూ ఉంటారు ఈ బుధ మహాదశలో. ఆ బుధ మహాదశ అయిన వెంటనే మనకు వచ్చే మహాదశ ఏంటి? కేతువుకు సంబంధించిన మహాదశ అన్నమాట. నేను చాలా తెలివైన వాడిని అనుకునే మనమే కేతు మహాదశ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఏది అర్థం కావట్లేదేంటి, నాకు ఇట్టే పసిగట్టేవాడిని ఏదైనా సరే నేను ఎందుకు అంత గ్రాస్ప్ చేయలేకపోతున్నాను, అంత తెలివితేటలు నాకు ఎందుకు ఉండట్లేదు, మతిమరుపు ఎందుకు వచ్చేస్తోంది అన్న ఫీలింగ్ అనేది ఈ కేతు మహాదశలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉండడం అనేది అహంకారాన్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బుధ మహాదశలో మనం ఉన్నామో మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి అన్నీ తెలుసు, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల మనకి అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దాన్ని కట్ చేయాలి కదా. సో కేతువు దాన్ని కట్ చేస్తారన్నమాట. కేతువు దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే తలనొప్పులు వస్తూ ఉంటాయి, నిద్ర పట్టకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. చాలామందికి డయాబెటీస్కి గురి అవుతూ ఉంటారు. అలాగే చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా మైండ్ అనేది బ్లర్గా ఉంటుంది, అంటే పూర్తిగా కూడా వర్క్ అవ్వదన్నమాట. బుధ మహాదశలో ఎలా అయితే ఉందో కేతు మహాదశలో దానికి క్వైట్ ఆపోజిట్గా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మన ఈగో అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఈగో అనేది దెబ్బతినడం అంటే ఏంటి? చాలా పాజిటివ్గా చెప్తున్నాను. ఈగో అనేది ఫ్లాట్ అయిపోతుంది, అంటే ఈగో అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. మనం ఏదైతే అహంకారంతో ఉన్నామో అదంతా కూడా క్లియర్ చేసేస్తారు కేతువు. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమైనది, మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి డిటాచ్మెంట్ అనేది మనం కోరుకోవడమో, లేకపోతే మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు విడిపోవడమో లేదా దూరం అయిపోవడమో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. నేను అందుకే ఏం చెప్పాను, నేను నాది అనుకున్న ప్రతిదీ కూడా, అది వస్తువు అవ్వనివ్వండి, డబ్బు అవ్వనివ్వండి, బండి, ఇల్లు, లేకపోతే ఒక రిలేషన్షిప్ అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, ప్రతిదీ కూడా డిటాచ్ అయిపోతూ ఉంటాయి, మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కేతు అంటేనే రియాలిటీ అన్నమాట. మనం దేంతోనూ రాలేదు, దేంతోనూ వెళ్ళము అన్న ఇది మనందరికీ తెలుసు కదా. సో మనం దేంతోనూ రాలేదు, ఏది పట్టుకురాలేదు, డబ్బును తీసుకురాలేదు, ఇల్లుని తీసుకుని రాలేదు, భూమి మీదకి వచ్చినప్పుడు దేన్ని పట్టుకెళ్ళం అన్న క్లారిటీ మనకు ఉంటుంది. కానీ అది స్ట్రాంగ్గా మన మైండ్లో ఫిక్స్ చేయడానికి ఈ కేతు మహాదశ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉపయోగపడడం ఎందుకంటున్నానంటే అది రియాలిటీ కాబట్టి అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మన నుంచి ఖచ్చితంగా కేతు మహాదశలో ఎప్పుడైతే ఉన్నారో మీకు కావాల్సిన వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. దూరం అయిపోవడం అంటే ఏదో నెగిటివ్గా మీరు భావించవద్దు.
వాళ్ళు దూరంగా వెళ్ళడము, మీరు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడము, అలాగే కొన్నిసార్లు ఈ డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. విడిపోవడాలు, భార్యాభర్తలకి గొడవలు రావడము, లేకపోతే ఫ్రెండ్స్కి వాళ్ళకి గొడవలు రావడము, చుట్టాల్లో గొడవలు రావడం, వారు తల్లి అవనివ్వండి తండ్రి అవనివ్వండి ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఒక రకమైన డిటాచ్మెంట్ అనేది వచ్చేసి వాళ్ళు దూరం జరిగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఈ కేతు మహాదశలో వాళ్ళు ఉద్యోగాన్ని కూడా వదిలేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే ఉద్యోగం వాళ్ళకి పోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. నేను కొంతమందిని చూశానండి, కేతు మహాదశ జరుగుతున్నా లేదా కేతువు యొక్క అంతర్దశ జరుగుతున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కోల్పోయి, ఇది కాదు నా జీవితం, ఇది కాదు నేను ఉద్యోగం కాదు చేస్తూ ఉండడం, అసలు తీర్థయాత్రలు చేయాలి, భగవన్నామస్మరణ చేయాలి, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఉద్యోగాలు మానేసి లోన్స్ తీసుకుని తీర్థయాత్రలు చేసిన వాళ్ళని నేను ఖచ్చితంగా చూశానండి. అందుకని మీకు చెప్తున్నాను. సో వాళ్ళ ఉద్యోగాలు బాగున్నప్పటికైనా సరే వాళ్ళు ఉద్యోగాలను వదిలేయడమో లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇబ్బంది పడి వాళ్ళని తీసేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. ఏంటంటే నేను ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి రాదు. కేతు అంటేనే డిటాచ్డ్ ప్లానెట్. అన్నిటికీ దూరంగా ఒక మూల హ్యాపీగా కూర్చుందాం, భగవంతుని ధ్యానం చేసుకుందాం, భగవంతుడితో గడుపుదాం అన్న ఫీలింగ్లో ఎక్కువ ఉంటూ ఉంటారు. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కేతు మహాదశలో ఉద్యోగం ఊడిపోతుందా అనడానికి లేదండి. ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కేతు అంటే ఏంటి? కత్తిరి, కట్ చేసేయడమే. కేతు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాలు ఆయన తీసేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాటి మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, కట్ చేసేయడం అనమాట. ఆ కట్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో నీట్గా కూరగాయలు తిరుగుతున్నట్టు ఉండదండి. ఇప్పుడు చూడండి, మాంసం కొట్టేవారు ఉంటారు, వాళ్ళు ఎలా కట్ చేస్తారు? టపా కట్ చేస్తూ ఉంటారు కదా, అలా కట్ చేస్తాడు కేతువు. సో ఎటువంటి మొహమాటం లేకుండా, వాళ్ళకి ఏంటంటే ఎటువంటి జాలి దయ లేకుండా కేతువు ఏం చేస్తారంటే చాలా కఠినంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే కేతు మహాదశలో దేవుడికి చాలా దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తారనమాట కేతువు. సో గుడికి వెళ్ళని వాడు కూడా గుడికి వెళ్తూ ఉంటారు. సో గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు, కొత్త గురువుల్ని కలుస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో కేతు మహాదశ అయినప్పటికీ ప్రతి వాళ్ళు కూడా చాలా తెలివిగా తయారవుతారండి. అలాగే చాలా డిటాచ్మెంట్తో ఉంటారు, వైరాగ్యంతో ఖచ్చితంగా ఉంటారనమాట. అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. కేతువు మహాదశలో కేతువు అంతర్దశ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటారు? కేతువు దశలోకి వచ్చే ముందు బుధ మహాదశ జరుగుతుంది కదా. సో బుధ మహాదశలో ఒక ప్రిన్స్ ఎలా అయితే ఉంటారో అల్లరి చేస్తూ అన్నీ తెలుసుకుంటూ మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు, మంచి తెలివితేటలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అందరితో బాగా మాట్లాడతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి, అందరి మెప్పు పొందుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ కేతువు మహాదశలోకి కేతువు అంతర్దశ వచ్చిందో పెద్ద బ్యాంగ్ అనమాట. ఇది మొత్తం రివర్స్ అయిపోతుంది. సో ఎవరైతే తెలివిగా ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళే వీడేంటో ఇలా తయారైపోయాడు, ఇదివరకు చాలా తెలివిగా ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు అనుకునే సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ట్రాప్ అనమాట. కేతువు మహాదశలో కేతువు అంతర్దశ వచ్చినప్పుడు ఈ ట్రాప్ విసిరినట్టు కేతువు మనకి ఇలా విసురుతారు. ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలనుకోవడం, అక్కడ ట్రాప్లో పడిపోవడం, అక్కడ ఇబ్బందులు పడడం, ఒక స్థానం నుంచి అంటే ఒక ఊరిలో ఉంటూ వేరే ఊరికి వెళ్ళే సిచ్యువేషన్ రావడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ ట్రాప్లో పడిపోవడం, అక్కడ ఇబ్బంది పడడం, ఇలాంటి ట్రాప్ అనేది ఈ కేతువు మహాదశలో కేతువు అలా విసురుతూ ఉంటారనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు తెలివిగా ఉన్నారు అనుకునే వాళ్ళు తెలివి తక్కువగా ఉన్నారంటే అనుకునేటప్పటికి ఫస్ట్ మనకి క్లియర్ అయిపోయేది ఏంటి? అహంకారం అనేది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. నేను సూపర్ అనుకునేవాడిని కానీ రియాలిటీ నాకు తెలుస్తుంది, నాకు అంత సీన్ లేదు అన్న క్లారిటీ అనేది తీసుకొచ్చేస్తారు కేతువు. సో నెక్స్ట్ ఏంటి? కేతువు దశలో శుక్రుడు అంతర్దశ. కేతువు శుక్రుడు కూడా అంత మిత్రగ్రహాలు కాదు. శుక్రుడు అంటే ఏంటి? సహజంగా భోగాలకు కారకుడు. ఎప్పుడైనా సరే శుక్రుడు దశలో కానీ శుక్రుడు అంతర్దశలో కానీ లగ్నాత్తు శుక్రుడు ఎటువంటి గ్రహం అయినప్పటికైనా సరే సహజ శుభగ్రహం కాబట్టి సహజ కారకత్వాలు ఇవ్వాలి కాబట్టి శుక్రుడు దశలో సహజంగా భోగాలు, ఆనందం, ప్రేమ, డబ్బు, లగ్జరీస్ ఇవన్నీ సహజంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే కేతువు దశలో శుక్రుడు అంతర్దశ వచ్చిందో ఈ ప్రేమకు సంబంధించిన విషయాల్లో లేదా వివాహానికి
వివాహానికి సంబంధించిన విషయాల్లో, రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఈ లగ్జరీస్ ఏదైతే ఉన్నాయో, ఈ ఆనందం, ఐశ్వర్యం, ఎంత హ్యాపీనెస్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక్కసారిగా పోతుందన్నమాట. శుక్రుడు ఎంత బలంగా ఉంటే కేతువు దశలో శుక్రుడు అంతర్దశ అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇబ్బంది కొంతకాలమే. శుక్రుడు బాగున్నారు అనుకోండి, కేతువు తర్వాత వచ్చే శుక్ర మహాదశ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ శుక్ర మహాదశ ఎంజాయ్ చేసే టైంలో మనకి కేతువు నేర్పించిన పాఠాలన్నీ కూడా గుర్తుండిపోతాయి. కాబట్టి చాలా పద్ధతిగా మనం భోగాలు అనుభవిస్తూ ఉంటాం, చాలా పద్ధతిగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఈ కేతువు మహాదశలో శుక్ర అంతర్దశ ఎప్పుడూ కూడా ఒక రకంగా చాలా ఇబ్బంది అనేది క్రియేట్ చేస్తూ ఉంటుందండి. ఆడవాళ్ళ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆడవాళ్ళ వల్ల అంటే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ వల్ల సమస్య ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వారు తల్లి అవ్వనివ్వండి, పిన్ని అవ్వనివ్వండి, అక్క అవ్వనివ్వండి, భార్య అవ్వనివ్వండి, ఒక ఆడవారి వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఈ కేతువు మహాదశలో ఈ యొక్క శుక్ర అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కేతువు మహాదశలో సూర్యుడు అంతర్దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సూర్యుడు అంటే ఏంటి? అతి బ్రైటెస్ట్ ప్లానెట్ కదా, గ్రహము. సో సూర్యుడు అంటే ఏంటి? ఈగోను రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే కేతువుకి సూర్యుడికి కూడా అంత మిత్రత్వం లేదు. సో కేతువు ఈ సూర్యుడికి సంబంధించిన ఈగోని దించేస్తారు. సూర్యుడికి సంబంధించిన ఈగోని దించేయడం ఏంటి? మనలో ఉన్న ఈగో అనే అహంకారాన్ని తగ్గించేస్తారనమాట. ఎలా తగ్గిస్తారు? ఆఫీసులో బాసులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, మన సీనియర్స్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, మనకన్నా పెద్దవాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, అవమానాలు మనం ఎదుర్కొంటూ ఉండడం, ఇలాంటివన్నీ చూసి మనలో ఆ ఈగో అనేది ఫ్లాట్గా తయారైపోతుంది అనమాట. ఉన్న ఈగో కూడా మన నుంచి దూరం అయిపోతుంది. ఆ అవమానాలు పడి 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 ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను ఎంత తెలివైన వాడిని అనుకున్నవాడు బుధ మహాదశలో నెమ్మదిగా కేతువులోకి రావడం ఏంటి? తెలివితేటలన్నీ కూడా పోగొట్టుకోవడం ఏంటి? నిజంగా తెలివి ఉన్నప్పటికైనా సరే వాడిని అందరూ తెలివి తక్కువ వాడుగా చూడడం ఏంటి? దాని తర్వాత సూర్యుడు యొక్క అంతర్దశ రావడం ఏంటి? ఆ అహంకారం, ఆ అవమానాల వల్ల అహంకారం తగ్గిపోవడం ఏంటి? ఇవన్నీ కూడా మనల్ని కేతువు ఏం చేస్తున్నారంటే మారుస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇది మనం ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకోవాలి. సో కేతువు దశలో సూర్యుడు అంతర్దశ ఉన్నప్పుడు ఏంటంటే అవమానాలు ఎక్కువ పడడం వల్ల, అది కుటుంబంలో అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, లేకపోతే ఆఫీసులో అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే అవమానం ఎదుర్కోవడం వల్ల అహంకారం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ కేతువు మహాదశలో శుక్రుడు అంతర్దశ చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. కేతువు మహాదశలో సూర్యుడు అంతర్దశ కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కేతువులోకి చంద్రుడు అంతర్దశ వచ్చినప్పుడు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా కూడా ఒక మాయ, ఇదంతా కూడా ఒక ఇల్యూషన్లో బతుకుతున్నాము. సో కామ్గా ఉంటూ పీస్ఫుల్గా పడాల్సిందంతా పడి మనం సెపరేట్గా నీట్గా ఒక్కళ్ళు ఉందాము, ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం గట్టెక్కుదాము అన్న ఆలోచన ఈ కేతువు దశలో చంద్రుడు అంతర్దశలో ఖచ్చితంగా వస్తుందన్నమాట. అక్కడ కూడా మనకి బాధలు ఉండవా అంటే ఖచ్చితంగా బాధలు ఉంటాయి. డిప్రెషన్ ఉంటుంది, మనల్ని మనం కోల్పోవడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం కంఫర్టబుల్ పీరియడ్ కంపేర్ టు ఈ కేతువు దశ శుక్రుడు అంతర్దశ కన్నా, కేతువు దశ లేకపోతే ఈ యొక్క సూర్యుడు అంతర్దశ కన్నా కూడా ఈ కేతువు దశ చంద్రుడు అంతర్దశ ఒక రకంగా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి రియాలిటీ అనేది తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పటివరకు మనం ఇలా ఫేస్ చేసాం, ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ టైంలో ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటాం. మనకి ఆ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ క్లియర్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కేతువు దశ చంద్రుడు దశ అంతర్దశ అయిపోయిన తర్వాత కేతువు దశ కుజుడు యొక్క అంతర్దశ వస్తుంది. సో కుజుడు కూడా చాలా ముఖ్యమైన గ్రహం. ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఫైటింగ్ నేచర్ 100% ఉంటుందండి. ఈ ఫైటింగ్ నేచర్ అనేది ఈగోతో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి సూర్యుడు అంతర్దశ జరుగుతున్నప్పుడు అహంకారం అంతా క్లియర్ అయిపోయిందిగా. సో ఇప్పుడు అహంకారం ఉండదు. ధర్మం కోసం మనం ఎదుటి వాళ్ళని ఎదురిస్తూ ఉంటాం. వాడు ఆఫీసులో బాస్ అయినా అవ్వనివ్వండి, ఇంట్లో తల్లి అయినా అవ్వనివ్వండి, తండ్రి అయినా అవ్వనివ్వండి, ధర్మం కోసం గొడవలు ఆడుతూ ఉంటారు. గొడవలు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. మెటీరియల్ లైఫ్ అంటే ఫినాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు. కాకపోతే అది గర్వంతో కూడిన అగ్రెషన్ కాదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం
నమ్మకంతో కూడిన అగ్రెషన్తో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో నిజాయితీగా ఉంటారు, నిజం కోసం పోరాడుతూ ఉంటారు, తప్పు అంటే తప్పు అని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. సో రెండూ కూడా అగ్నితత్వ గ్రహాలే కాబట్టి ఆ ఫైర్ అనేది ఖచ్చితంగా వేళ్ళల్లో ఉంటూనే ఉంటుంది. రెండు అగ్నితత్వ గ్రహాలే, ఆ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కేతు దశలో కుజుడు అంతర్దశ వచ్చేసినప్పుడు ఇంకా సూపర్ అంతా బాగానే ఉంటుంది అనుకోవడానికి లేదు. మనల్ని రెడీ చేస్తూ ఉంటుంది. ముందు ముందు దశలకి, ముందు ముందు అంతర్దశలకి కూడా మనల్ని కేతు రెడీ చేస్తూ ఉంటారనమాట. దీని తర్వాత ఏముంటుంది, కేతు యొక్క దశ రాహు అంతర్దశ. ఇది చాలా చాలా ఇబ్బంది పెట్టే దశ అంతర్దశలు అనమాట. రాహు దశ కేతు అంతర్దశ ఉన్నా, కేతు దశ రాహు అంతర్దశ ఉన్నా కూడా ఇది చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. మనం ఎంత ప్లాన్ చేసుకుని ఇందుకు వెళ్ళినా అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఏమీ చేయలేకుండా అయిపోతూ ఉంటాం. ఏదో చేద్దాం అనుకుంటాం, అది ఖచ్చితంగా అవ్వకపోవడం, మనం ఏం చేద్దాం అనుకున్న వెనక్కి లాగేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా 100% ఈ యొక్క దశ అంతర్దశల్లో ఉంటాయి. ఈ తుఫాన్ని, ఈ పెద్ద సైక్లోన్, ఈ పెద్ద స్టామ్ని మనం సైలెంట్గా దాటేయాలన్నమాట. ఇది చాలా తక్కువ టైం పీరియడ్ ఉంటుంది కదా, మహా అయితే ఒక సంవత్సరం 8 రోజులు ఎంత ఉంటుంది. సో ఈ టైంని మనం చాలా జాగ్రత్తగా, స్మూత్గా, దేని మీద కూడా పూర్తిగా అబ్సెషన్ అనేది పెట్టుకోకుండా, ఎందుకంటే కేతు ఓ పక్కన ఏం వద్దు అంటుంటే రాహు ఓ పక్కన లాగుతూ ఉంటారు, అన్నీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం డబ్బు కావాలా, ప్రశాంతత కావాలా అంటే ప్రశాంతతే కావాలని చూస్ చేసుకోవాలి. జాబ్ కావాలా, ప్రశాంతత కావాలి అంటే నాకు ప్రశాంతతే కావాలని చూస్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి జాబ్ మానేమని కాదండి. ఇక్కడ జాబ్ గురించి చాలామంది స్ట్రెస్ పెట్టేసుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండేలా చూసుకోవాలని అర్థం. ఈ యొక్క తుఫాను, ఈ యొక్క దశ అంతర్దశని చాలా నీట్గా దాటే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. దేనికి కూడా బాగా అటాచ్ అవ్వకూడదు. ఈ డిటాచ్మెంట్తో, ఆ డిటాచ్మెంట్ మైండ్తోనే మనం ఈ దశ అంతర్దశల్ని దాటేయాలి. ఇప్పుడు కేతువు దశ, గురువు అంతర్దశ వచ్చిందనుకోండి, ఇక్కడ గురువు కూడా చాలా ఆధ్యాత్మిక గ్రహం. వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటారు. కొత్త గురువుల్ని కలుసుకుంటూ ఉంటారు, కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటూ ఉంటారు. ఒక సరైన గైడెన్స్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా అందుతూ ఉంటుంది. ఏది ఇంట్రెస్ట్ ఉండదు కేతువు దశ కాబట్టి ఈ ఆప్టిమిజం అనేది వస్తుంది. గురువు అంటే ఆశావాదం కదా, సో ఆశావాదం పెరుగుతుంది. ఏం పర్వాలేదు, నాకంతా బాగుంటుంది, నేను అన్నీ చేయగలను, ఆ పోయిన కాన్ఫిడెన్స్ అనేది కొంచెం మనకి వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మన లైఫ్ మీద కూడా మనకి హోప్స్ రావడం, ఏం పర్వాలేదు అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తీర్థయాత్రలు ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి. గురువుల్ని కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్ కూడా 100% వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో కేతువు దశ, గురువు అంతర్దశ ఒక రకంగా మంచి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కేతువు దశ అలాగే శని యొక్క అంతర్దశ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు సహజంగా మనం ఏం చూసాం, ఈగో పడిపోయింది, మన తెలివితేటలన్నీ పోయాయి, మనకి ఉద్యోగం చేతిలో సరిగ్గా లేదు, ఒకవేళ ఉన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకున్న టైంలో ఈ కేతువు దశ, శని అంతర్దశ వచ్చినప్పుడు నెమ్మదిగా శని డామినేట్ చేస్తూ ఉంటారన్నమాట. శని కర్మకారకుడు, కర్మ చేస్తూ ఉండడమే. మనం పుట్టాము అంటే మనం కర్మ చేయాల్సిందే. సో కర్మ చేయిస్తూ ఉంటారు. నెమ్మదిగా ఆ ఆధ్యాత్మికం నుంచి కూడా మనల్ని మళ్ళీ మెటీరియల్ ప్లేన్లోకి లాగుతూ ఉంటారు. ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, ఫ్యామిలీని పోషించాలి, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా మన ముందు పెడుతూ ఉంటారు. మనకు ఒక పక్క చేయబుద్ధి కాదు, కానీ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది శని భగవానుడు తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఒకరోజు శుభ్రంగా పనిచేస్తూ ఉంటారు, ఒకరోజు అసలు ఏ పని చేయకుండా ఉండిపోతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పూర్తిగా అదే పని చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు అసలు లేవరు, ఆ పని చెయ్యరు, బద్ధకంతో స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ తగ్గడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నిద్ర కూడా సరిగ్గా సరిపోదన్నమాట. ఎందుకంటే కేతువు ఒక రకంగా ఏది చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, శని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఈ ఎఫెక్ట్ అనేది మనల్ని కుదిపేస్తుంది అనమాట. దానివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సో ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా సరిగ్గా లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కాబట్టి కేతువు దశ అలాగే శని అంతర్దశ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇమ్యూనిటీ అనేది చాలా బాగుండేలా చూసుకోవాలి, సరిగ్గా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా లాస్ట్ వచ్చేసి కేతువు దశ, బుధుడు అంతర్దశ.
సో ఇప్పుడు మనకి పోయిన యొక్క తెలివితేటలు, అంటే తెలివితేటలు పోతాయంటే పోవండి, కాకపోతే ఏంటంటే మనకి మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే వీళ్ళకి ఏం తెలియదు అన్న ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవుతుందన్నమాట పరిస్థితుల వల్ల. సో దానివల్ల అలా ఉంటుంది తప్ప తెలివితేటలు పోతాయి మళ్ళీ వస్తాయి అలాంటివి ఏమి ఉండవు. సో బుధుడు మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ మళ్ళీ పెరగడం, కాన్ఫిడెన్స్ రావడం, వాళ్ళు ఏంటంటే ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ధైర్యంగా చేయడం, అందరితో సరిగ్గా డీల్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రావడం వల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ కేతు ఆల్రెడీ నేర్పించాల్సిన లెసన్స్ అన్నీ కూడా పాఠాలన్నీ కూడా నేర్పుతారు కదా, ఇక్కడ ఫ్రీ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వచ్చేది కేతు తర్వాత శుక్ర మహాదశ. సో ఇంతవరకు బాధపడిందంతా కూడా అక్కడ మనం రిలీఫ్ అయిపోతాం. ఇందాక చెప్పాను కదా, లగ్నాత్తు మనకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శుక్రుడు ఉన్నా, లగ్నాత్తు అంత పాజిటివ్ ప్లానెట్ కాకపోయినా కూడా శుక్రుడు సహజ శుభగ్రహం కాబట్టి ఆ భోగాలు కానీ, ఆనందం కానీ, రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కలగజేస్తారు. సో మనం ఇప్పుడు ఎలా ఉంటాం, పూర్తిగా అటాచ్మెంట్తో ఉండం. మనకి ఆల్రెడీ లెసన్స్ విన్నాం కదా కేతు మహాదశలో ఎలా ఉంటుందో. సో ఆ లెసన్స్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మనకు వచ్చే ఆనందాలని వాటిని కూడా ఒక డిటాచ్డ్ మైండ్ సెట్తోనే మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ దశా సంధి అని ఉంటుంది కదా, సో దశా సంధి అన్న దాని గురించి మనం ముందు వీడియోస్తో తెలుసుకుందాం. ఇమీడియట్గా శుక్ర మహాదశ వచ్చేసిన వెంటనే మనకు అన్నీ మారిపోతాయంటే అలా మారదు, కొంత టైం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎంత టైం తీసుకున్నా కూడా శుక్ర మహాదశలో మనకి ఎంత పాజిటివ్ జరుగుతున్నా కూడా మనం ఆ యొక్క కాన్షియస్నెస్లో ఉంటాం. ఏంటంటే ఓకే ఎలా దెబ్బ తిన్నాము, సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అహంకారం ఉండకూడదు, నేనే తెలివైన వాడిని అనుకోకూడదు, ఇటువంటి లెసన్స్ అన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో ఇలా గుర్తు రావాలన్నా, మనకి ఇటువంటి కర్మ నుంచి మనకి బయట పడిపోవాలన్నా కూడా మెయిన్ గ్రహం కేతువు అనమాట. సో కేతువుకి మనందరం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకునే తీరాలి. కేతువు అంతర్దశలో కూడా ఇటువంటి లక్షణాలే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే కేతువు మనకి ఏం చేస్తున్నారు, మనల్ని ఇలా మధ్యలో నుంచోబెట్టి మన చుట్టూ మన కర్మను పేరు చేసి ఒక అగ్గిపుల్ల వేసి అంటించేస్తున్నారు. సో దానివల్ల ఏంటి, మనం కూడా కాలిపోతున్నాం. అగ్ని అంటే ఏంటి, ప్యూరిఫై చేయడం. సో మనల్ని మన నెగిటివ్ కర్మ నుంచి ప్యూరిఫై చేసే క్రమమే ఈ కేతు మహాదశ అన్నమాట. సో ఇలా కేతు మహాదశ అనుభవించిన తర్వాత మనకి ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది 100% ఉంటుందండి. మనం చాలా లైట్ వెయిట్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో మనం ఇదే దీనికే స్టిక్ అయ్యి కనుక ఉంటే ఖచ్చితంగా మన లైఫ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒక నరకం నుంచి అబ్బా స్వర్గంలోకి వస్తే ఎలా ఉంటుంది, చాలా ఉక్కపోసేస్తుంది అన్న ప్లేస్ నుంచి సడన్గా ఏసీలోకి వెళ్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా బలంగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వైరాగ్యం అనేది రుచి చూపిస్తూ ఉంటారు, దేవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారు. సో మనకి ఎంతున్నా ఒదిగి ఉండేలా చేసే దశ కేతు మహాదశ. సో కేతు మహాదశ రావడం కూడా ఒక రకంగా మంచిదనే చెప్తాను. ఎందుకు మంచిదని చెప్తాను అంటే మనకి ఆధ్యాత్మికంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమండి. డబ్బు 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 మన ఆరోగ్యం కన్నా డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నాము, అది సందేహం లేదండి. చాలామంది ఉంటారు వాళ్ళు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, కరెక్టే, కానీ చాలామంది డబ్బుకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సో అటువంటి డబ్బు కావాలనుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా ఉండరా బాబు, అన్నీ వదిలేసుకో, ఏది నీది కాదు, ఏది శాశ్వతం కాదు అని చెప్తుంటే అది మనకి ఇబ్బందిగానే ఉంటుంది తప్ప మనకి నిజంగా కరెక్ట్గా ఆలోచిస్తే మనకి కేతు మహాదశ అనేది చాలా చాలా కరెక్ట్. ఇబ్బంది అనేది 100% ఉంటుందండి. ఎందుకంటే శుభ్రంగా జాడిస్తేనే కదా తెల్లగా తయారవుతాయి బట్టలు, అలా జాడించి వదిలేస్తారనమాట. ఆ జాడించడం వల్ల మరి మామూలుగా హాయిగా ఉంటుందా, చాలా నొప్పిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఎటువంటి రెమెడీస్ చేయాలి, ప్రాక్టికల్ రెమెడీస్ అనేవి చాలా చాలా ముఖ్యము. దేన్ని పట్టుకుని వేళ్ళాడకండి. ఏంటంటే ఇది నాదే, ఇది ఎలా ఉంటుంది, నాకు ఇది రావట్లేదన్నా కూడా దాన్నే పట్టు కూర్చోవడం, అది వద్దురా ముర్రో అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తున్నా దాన్నే పట్టు కూర్చోవడం, ఇలా దేన్ని పట్టుకొని కూర్చోవద్దు. ఎప్పుడైనా సరే పీస్ ఆఫ్ మైండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. కేతువుకి సంబంధించిన రెమెడీ అదొక్కటే, అది చాలా చాలా ముఖ్యమైన రెమెడీ. ఇందాక చెప్పాను కదా, డబ్బు కావాలా పీస్ ఆఫ్ మైండ్ కావాలా అంటే పీస్ ఆఫ్ మైండే కావాలి. రిలేషన్షిప్ కావాలా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే పీస్ ఆఫ్ మైండే కావాలి. ఉద్యోగం కావాలా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే పీస్ ఆఫ్ మైండే కావాలి. సో ఆ మనసు ప్రశాంతతకే ప్రాధాన్యత ఎక్కువ ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. అది చాలా చాలా ముఖ్యమైన రెమెడీ. అది మనలో ఉందండి, మనం చేసుకోవాలి ఖచ్చితంగా.
ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కేతు దశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్రీ విల్ అనేది చాలా తక్కువ పనిచేస్తూ ఉంటుంది. నా చేతుల్లోనే ఉంది అంతా అని అనుకుంటూ ఉంటాం కదా, ఫ్రీ విల్ అనుకుంటూ ఉంటాం కదా, అది చాలా తక్కువ పనిచేస్తూ ఉంటుంది అనమాట. డెస్టినీయే చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎక్కువ గణపతిని ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారిని బాస్ని ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. మెడిటేషన్ కూడా చేయడం చాలా చాలా ముఖ్యము. సో గణపతిని ఆరాధించడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, మెడిటేషన్ చేయడం, అలాగే అన్నిటినీ కూడా పట్టుకొని వేలాడకుండా ఉండడం, ప్రతిదాన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం. ఏదైనా సరే టెంపరీ మాత్రమే అనుకొని మీరు అనుకుంటూ ఉండాలి. జీవితంలో ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి వస్తూ ఉంటుంది ఈ ఆలోచన, అంతా సహజమే, అంతా కూడా టెంపరీయే కదా, ఎందుకు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. ఇదే ఒక మెడిసిన్. దీన్నే ఒక మంత్రం కింద మనం ప్రతిరోజు అనుకుంటే బాధలన్నీ ఎగిరిపోతాయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. గణపతిని ఆయన్ని మాత్రం ఖచ్చితంగా పట్టుకోండి. ఆయన్ని పట్టుకుంటే జీవితాలు 100% మారతాయి. విశ్వాసంతో ఉండండి. కేతు మహాదశ వచ్చినప్పుడు ఎలాగో ఆయన పట్టుకుంటారు, ఆయన లాక్కుంటారు, ఆయన వైపు తిప్పుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో కేతు మహాదశ మీకు జరుగుతున్నా, కేతు మహాదశలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారన్న దాని గురించి మీరు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. నేను చాలా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు చెప్పడం, కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుని చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇది విషయం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నేను జ్యోతిష్యుణ్ణి అని ఎక్కడా చెప్పట్లేదండి. నేను ఈ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్ట్, ఈ గొప్ప సైన్స్ అండ్ శాస్త్రాన్ని నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒక లైఫ్ టైం సరిపోతుంది, నేను ఈ పలానా లైఫ్ టైంలో నేను నేర్చేసుకోగలను అని ఎవడైనా అనుకున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. ఒక లైఫ్ టైంలో ఈ మొత్తం నాలెడ్జ్ అనేది రాదు. అలా రావాలి అంటే ఎంతో గొప్ప అనుష్ఠాన బలం కావాలి. అలా లేనప్పుడు ఇదంతా వచ్చేస్తుంది, నాకు అన్నీ తెలుసు అని ఎవరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవ్వద్దండి. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను జ్యోతిష్యున్నేమో అనేసుకుని, నాకు అన్నీ పూర్తిగా తెలుసు అనేసుకుని, ఇప్పుడు హ్యూమన్ మిస్టేక్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి కదండి. దానివల్ల ఏంటంటే, ఇగో వీడు తప్పు చెప్పేశాడు, నువ్వు జ్యోతిష్యం చెప్పడానికి ఎందుకు పనిచేయవు, నువ్వు చెప్పినా కరెక్ట్ కాదని చెప్పే గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఉంటూ ఉంటారు. నిజంగా జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి అహంకారం అనేది ఖచ్చితంగా ఉండదండి. కొంతమంది ఏంటంటే నెగిటివ్గా చూస్తున్నారు. సో అందుకోసమే చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను జ్యోతిష్యం నాకు పూర్తిగా వచ్చని చెప్పట్లేదు. నేను ఎప్పటికీ కూడా జ్యోతిష్యం నేర్చుకునే ఒక స్టూడెంట్ని. దీన్ని ఎప్పుడు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప, నాకు తెలుసు, నాకు 100% నేను చెప్పింది జరిగిపోతుంది, ఇది 100% తెలుసు అని నేను ఎక్కడ చెప్పట్లేదు, అలా చెప్పను కూడా. సో ఇది మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.